మీరు ట్రైన్లో జర్నీ చేస్తుంటే మీకోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అయితే అబ్బాయిలు ఇంత అమాయకంగా ఉంటారా అని వాడిని చూస్తేనే అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. ఈ అంకుల్ వచ్చేసి నా డబ్బులు ఉన్నాయమ్మా, పోయినాయి 300-500 నోట్లు ఉండాలి, టీ తాగనికి కూడా పైసలు లేవంటే సరే అంకుల్ నేను ఇస్తాను తాగండి అని చెప్పిన, వద్దులేమ్మా అన్నాడు. రెండుసేపు ఉన్నాక వాడిని పొల్లు లేపి కొట్టిండు. ఎందుకు అంకుల్ ఎందుకు కొడుతున్నారంటే నా డబ్బులు ఈనా కొడుకే తీసుకున్నాడు అమ్మ అన్నాడు. ఎటది తెలిసి అంకుల్ మీకు అంటే జోయిలో పెట్టుకుంటున్నాడు అమ్మ అని అడిగా ఎట్లా జోయిలో పెట్టుకుని ఎట్లా అంటే పెట్టుకుంటున్నాడు అమ్మ ఎంచుకొని అన్నాడు. టికెట్ అన్ని వాడి సెల్లు టికెట్ అన్నీ తీసుకున్నాడు ఈ అంకులే. నేను ఆడికి ఏందన్నా డౌట్లు అడుగుతుంటే డిస్టర్బ్ చేస్తున్నాడు. నాకు ఇంకా 20 నోట్లు ఉండాలా, ఇంకా 10 రూపాయల నోటు ఉండాలా అని అట్లా డిస్టర్బ్ చేస్తుండు, చాలా కొడుతుండు, డైవర్ట్ చేస్తుండు. నేను ఏమన్నా ఇంట్రోవర్ట్ ఏమో మాట్లాడతలేడు అని అన్న. అందరూ ఎంత ఇంట్రోవర్ట్ అయితే మాత్రం కొడతానే కూడా మాట్లాడరా అని అన్నారు. కానీ వాడు తెలుగు లాంగ్వేజ్ రాదు పాపం. ఎట్లా కొట్టినా ఏం చేసినా గమ్మనున్నాడు. లాస్ట్కి తెలిసిండేది ఏంటంటే కనుక నేను అబ్జర్వ్ చేసిన ఈ అంకుల్ డబ్బులు ఎంచుతా అంటే కనుక 3000 పైన ఉంది ఆ పిల్లగాని డబ్బులు. పాపం కూలి పని చేసుకొని చెన్నై టు హైదరాబాద్ వచ్చి పని చేసుకొని డబ్బులు తీసుకోబోతుంది. ఈ నా కొడుకు అంకుల్ గారు స్కెచ్ చేసుకొని పైసలన్నీ ఎత్తేయాలనుకున్నాడు. ఇక నేను అంకుల్ మీది ఎట్లయితుంది ఆ డబ్బులు ఈ డబ్బులు అని గొడవ పడితే కనుక నువ్వేమన్నా పెద్ద సిబిఐ ఆఫీసర్వే అడగనీకి అన్నాడు. నేను పక్కన వాళ్ళకి ముందే చెప్పిన అన్ని లేదు అంకుల్వి 300-500 నోట్లు ఉండాలి, టికెట్ కూడా సరిగ్గా లేదని. ఆ పిల్లని టికెట్ లేదంటాడు. ఈ అంకుల్ గారి దగ్గర టికెట్ లేదు. ఫస్ట్ అన్ని చెక్ చేసినాక తర్వాత పోలీసు వాళ్ళని పిలిపిస్తే అంతా మాట్లాడి సపోర్ట్ చేసి వాని సెల్లు వానికి ఇప్పించి వాని డబ్బులు వానికి ఇప్పించినాం. నమ్మకూడదు ఇట్లాంటి వాళ్ళని. చూడండి ఏమంటానని నా కొడుకు తీసుకోమంటుందని చెప్పాను. మా ఆవిడ బీరువాలో ఉండే లెక్క అంతా తీసుకొచ్చుకున్నా. మా ఆవిడ లెక్క తెలీదు. మా ఆవిడ అప్పటికి అంటాంది బీరువాలో లెక్క అంతా తీసుకోపోతాను అంటుంది. అప్పుడే ఏటీఎం వచ్చానా ఆయన నీ టికెట్ కూడా లేదు, ఒరిజినల్ టికెట్ ఫోటో తీసుకొని వచ్చినావు. నీదే నాదే. ఇందాక మా ఆవిడనే అప్పుడే ఏటీఎం కార్డు అంట. ఎన్ని మాటలు మారుస్తారు? మరి 2 రోడ్లు దొరికినాయని చెప్పు.